ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 20వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, విప్రో అనేది పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఐటీ సెక్టార్ నుంచి స్టాక్స్ అయితే బుల్లిష్గా ఉన్నాయి. అఫ్కోర్స్ బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ కమోడిటీస్, రియాలిటీ, మీడియా అనేది టాప్ లూజర్స్గా ఉండగా ఐటీ సెక్టర్, పిఎస్యు బ్యాంక్, సర్వీస్ సెక్టర్, బ్యాంక్స్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 70% ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే సౌత్ కొరియా అనేది టాప్ లూజర్గా ఉంది. హాంకాంగ్, అఫ్కోర్స్ లండన్ కూడా కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా ఫ్రాన్స్, చైనా, యుఎస్ మార్కెట్స్, జర్మన్, యూరప్, రష్యా, ఏషియా మార్కెట్, జపాన్ అనేది గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే డవ్, సేల్స్ ఫోర్స్, బోయింగ్, వాల్ స్ట్రీట్, డిస్నీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఇంటెల్, జాన్సన్ అండ్ జాన్సన్, సిస్కో, జేపీ మోర్గాన్, గోల్డ్మెన్ సాక్స్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్ క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన సిపిఐ డేటా రిలీజ్ అయింది. ఇదైతే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ప్రస్తుతానికి తగ్గాయన్నమాట. అయితే ఇది క్రూడ్ ఆయిల్కి మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వెలికి తీసే బావుల సంఖ్య తగ్గుతుందంటే అది ఇండైరెక్ట్గా క్రూడ్ ఆయిల్కి డిమాండ్ అనేది క్రియేట్ చేస్తుంది. అందుకని ఇక్కడ గ్రీన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎఫ్ఓఎంసి మీటింగ్ మినిట్స్ అనేది జరిగాయి. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ అంటే గంటకి ఎంత సంపాదిస్తున్నారు ఈ డేటా రిలీజ్ అవుతుంది. ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్, మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి ఎంతమంది అప్లై చేస్తూ ఉన్నారు, నాన్ ఫామ్ పేరోల్ డేటా, ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేటు, ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి. ఈ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ డేటా మొత్తం కూడా మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఓకే, ఈ నంబర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ బరస్ట్ అవబోతుందని చెప్పేసి మార్కెట్లో టాక్ అనేది నడిచింది. ఒక నెగటివ్ టాక్ ఇది. అయితే ఎన్విడియా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఇచ్చింది. వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది $57 బిలియన్. స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఎక్స్పెక్టేషన్స్ నుంచి మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ యొక్క డేటా సెంటర్ బిజినెస్ అనేది సిగ్నిఫికెంట్గా గ్రో అవుతూ వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం బ్లాక్వెల్ అనే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ఉంది కదా, దీనికి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వీళ్ళందరూ హెవీ వాల్యూమ్స్లో ఈ జీపీయూస్ అనేది బాయ్ చేస్తూ ఉన్నారు. కంపెనీ సీఈఓ ఏమంటున్నారంటే ఈ జీపీయూస్ అనేది సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఓకే, డ్యూ టు ఎక్స్ట్రాడినరీ డిమాండ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ కంపెనీ యొక్క ఫ్యూచర్ గైడెన్స్ కూడా చాలా పాజిటివ్గా చక్కగా ఉంది. ఎనీహౌ మొత్తం మీద ఈ యొక్క నెగటివ్ టాక్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ దాన్ని బీట్ చేసేసింది, దాన్ని సప్రెస్ చేసింది ఎన్విడియా రిజల్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా టాప్ లూజర్స్లో కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, మారుతి, హిందాల్కో, ఎన్టీపీసీ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దాంట్లో సమ్మాన్ క్యాపిటల్ అండ్ సెయిల్ ఉంది. సో వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే ఒకవేళ కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే హోల్డ్ చేయొచ్చు, నో ఇష్యూ. దీంట్లో క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ కోఫోర్స్, మదర్సన్, విప్రో, బిఎస్సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రాబబ్లీ ఇంకొంచెం పైకి వెళతాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మ్యాక్స్ హెల్త్, నౌకరీ, కళ్యాణ్ జ్యువెలర్స్, టీసీఎస్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు.
సమ్మన్ క్యాపిటల్, బయోకాన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఏపీఎల్ అపోలో వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఎటువంటి స్టాక్ కూడా కనిపించట్లేదు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్స్ 40%, షార్ట్స్ వచ్చేసరికి 45%. సో స్లైట్గా షార్ట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి దీని అర్థం. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా కవర్ చేస్తున్నారని చెప్పేసి దీని అర్థం. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ స్టాక్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యారిష్గా ఉన్నారు. ఇక డిఐస్ స్టాక్స్లో అయితే బై చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1581 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ ఏమో 1360 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈసారి ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు, డిఐఎస్ కూడా బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున 1% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి హైర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ పైకి వెళుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ వరుసగా 4 రోజులు సెల్లింగ్ అనేది జరిగింది. నిన్నటి రోజున కావచ్చు, ఈ రోజున కావచ్చు కొద్దిగా రికవరీ అనేది జరుగుతుంది. మొత్తం మీద 209 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ 26,151 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 25,934 ఇంపార్టెంట్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీలో 60,000 అనేది ఒక రౌండ్ నంబరు, అది రెసిస్టెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. 58,577 ఇంపార్టెంట్ సపోర్ట్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 84,500 ఇంపార్టెంట్ సపోర్టు, 85,359 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది, అంటే బుల్లిష్గానే క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా పైకి వెళుతూ ఉంది. మనం చూస్తున్న సమయానికి 100 పాయింట్ల పైన పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్లయితే 26,154 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు 26,071 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 85 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్లో 1,20,600 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 1,26,251 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సిల్వర్లో 1,53,388 ఇంపార్టెంట్ సపోర్టు, 1,59,504 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్లో 5,410 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,133 ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్లో 382 ఇంపార్టెంట్ సపోర్టు, 408 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బిట్కాయిన్లో 86,443 ఇంపార్టెంట్ సపోర్టు, 95,165 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈరోజు స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. ఎన్బిసిసి, ఫిజియామా పవర్, మెడి అసిస్ట్, ఇన్ఫో ఎడ్జ్, జేకే టైర్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, యూఎఫ్ఓ మూవీస్. సో వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూడండి. ఇక మొత్తం మీద ఇండికేటర్ సమరీ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ అయితే మార్కెట్స్ అన్నీ మనకి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ సిగ్నల్ అనేది ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏడిఆర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్స్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో మాత్రం బౌన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఐ థింక్ ఎన్విడియా అనేది కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి ఐటీ సెక్టార్లో మనం లాంగ్ సైడ్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది కొద్దిగా బెటర్గానే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియన్ మార్కెట్స్ రెసిలియంట్గా బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఎవ్రీ డిప్లో కూడా బాయింగ్ ఆపర్చునిటీ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి. నచ్చిందని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.